బాంధవులారా, ప్రపంచంలోనే మొట్టమొదటి మరకత శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రతి శుక్రవారం కూడా గురు హోరాలు స్వామివారికి సువర్ణ పుష్పార్చన సేవను కావించుకుంటూ, ఏ మానవుడైతే పూర్వజన్మ పాపకర్మ రీత్యా ఈ జన్మలో ఏ పని తలపెట్టినా ఆ పనికి ఆ పూర్వజన్మలో చేసుకున్న పాపకర్మం అడ్డుగోడగా పడుతూ ఆ పనిని సక్రమంగా నిర్వర్తించనీయగల. అలాంటప్పుడు వైవర్తక పురాణంలో చెప్పిన దాని ఆధారం ప్రకారంగా ఏ మానవుడైతే మరకతంతో మలచిన లక్ష్మీ గణపతి స్వామి వారికి 21 శుక్రవారాలు గురు హోరాలో మరకతంతో మలచిన లక్ష్మీ గణపతి స్వామి వారికి సువర్ణ పుష్పార్చన చేయడం వలన తత్పాపకర్మము నశించి మానవుడు ఐక్యంగా సర్వ సుఖాలను అనుభవిస్తూ వరంలో మోక్షప్రాప్తిని పొందుతాడు. అలాగే ప్రతి శుక్రవారం కూడా మనం ఒక రెమెడీ చెప్పుకోవడం ఆలయ సాంప్రదాయం. మానవుడు పూర్వజన్మ పాపకర్మ రీత్యా ఈ జన్మలో నరదృష్టి, నరఘోష, నరపీడ చేత, నకారాత్మక శక్తుల చేత బాధింపబడుతూ ఉంటాడు. ఆ నకారాత్మక శక్తి తొలగడానికి ఆదివారం రోజున రాహుకాల సమయంలో 2 నియమాలు ప్రధానంగా పెట్టుకోవాలి. మానవుడు ప్రతి శుక్రవారం కూడా ఉదయం లేచింది మొదలు బెల్లంతో చేసిన పాయసాన్నం తినకుండా మిగతాదేది తినకూడదు. అలాగే ఏ మానవుడైతే నరదృష్టి చేత, నరఘోష చేత, నరపీడ చేత బాధింపబడుతూ ఉన్నాడో ఆ మానవుడు చక్కగా తన చేతులు నిండుగా నిండేటట్టుగా గురుగింజలను తీసుకోవాలి. అవి మనకు ఆయుర్వేదిక్ షాప్స్లో, బజారీ షాప్స్లో ఎక్కువగా దొరుకుతాయి. లేదా కాస్త మనం బయటికి వెళితే విపరీతంగా దొరుకుతాయి. ఆ గురుగింజలను దోసిలి నిండా తీసుకొని ఆ మానవుణ్ణి ఎవరైతే ఈ యొక్క నరదృష్టి చేత, నరపీడ చేత, నరఘోష చేత బాధింపబడుతూ ఉన్నాడో ఆ మానవుడికి క్లాక్ వైజ్ 3 టైమ్స్ ఉత్తరం లేదా తూర్పు ముఖంగా కూర్చోబెట్టి, క్లాక్ వైజ్ 3 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ 3 టైమ్స్, టాప్ టు బాటమ్ 3 టైమ్స్ అలా తిప్పి వాటిని తీసుకెళ్ళి నల్లరేగడి భూమిలో వాటిని చల్లాలి. అలా తిప్పాక వాటిని తీసుకెళ్ళి నల్లరేగడి భూమిలో చల్లి అవి ఎంత చక్కగా మొలకెత్తుతూ ఉంటే అంత వీడికి ఆ దోషం పోతుంది. ఇక జీవితంలో వాడికి నరదృష్టి, నరఘోష, నరపీడ అనేటటువంటివి జరగవు. ఇది పర్మనెంట్ సొల్యూషన్.
ఇది ఒక్కసారి చేసి చూడండి, ఎంత అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. వచ్చే వారం మరొక రెమెడీతో మనం కలుసుకుందాం. శుభమస్తు.